దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అంటే ఏంటండి? దేవుని ప్లస్ ఉక్తి. ఉక్తి అంటే ఏంటండి? మాట. అంటే ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క మాట ఉండదో వారు ఏమవుతారట? కట్టులేక తిరుగుదురు. కట్టు అంటే ఏంటండి? నిబంధన, నియమం, లేకపోతే ఒక బోర్డర్ అన్నమాట. సో దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారని తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా వెర్షన్స్ మనం చూస్తే గనక విజన్ అని ఉందన్నమాట. విజన్ అంటే ఏంటండి? దర్శనము. దేవుని యొక్క దర్శనము మనకి లేకపోతే ఏమవుతామంట? నశించిపోతాము అని ఇంగ్లీష్ బైబిల్లో ఒక వెర్షన్లో ఉంది. మరి ఒక వెర్షన్లో ఏముందంటే, వేర్ దెర్ ఈస్ నో రివలేషన్. రివలేషన్ అంటే ఏంటండి? ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే మనం ఏమవుతామట? నశించిపోతాము అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. మరి యొక్క ట్రాన్స్లేషన్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే దాంట్లో ఏముందంటే, వేర్ దెర్ ఈస్ నో డివైన్ గైడెన్స్. అంటే ఏంటండి? దేవుని యొక్క గైడెన్స్ అన్నమాట. అంటే దేవుని యొక్క నడిపింపు లేకపోతే, ఎవరి జీవితాల్లో అయితే దేవుని యొక్క నడిపింపు లేకపోతే వారు నశించిపోతారు. ఇందులో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వెర్షన్లో మనం తెలుగు బైబిల్లో ఏముందండి? దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. ఒక వెర్షన్లో ఏం చెప్పుకున్నాం? విజన్ అంటే దేవుని యొక్క దర్శనము మనకు లేకపోతే నశించిపోతాము అని మీనింగ్ వస్తుంది. ఇంకొక వెర్షన్లో ఏముందంటే రివలేషన్ అంటే దేవుని యొక్క ప్రత్యక్షత. మరి యొక్క వెర్షన్లో జ్ఞాపకం చేసుకున్నాం డివైన్ గైడెన్స్ అంటే దేవుని యొక్క నడిపింపు అనేది కనుక మనకి లేకపోతే ఏమవుతాము? 2 విషయాలు, కట్టులేక తిరుగుతారు, రెండవది నశించిపోతారు. సో మన జీవితంలో రక్షణ పొందాము, దేవునిలోనికి వెళ్తూ ఉన్నాము, కానీ దేవోక్తి మన జీవితంలో ఉందా లేదా? ఎందుకు దేవోక్తి అవసరం అంటే ఇక్కడ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే దేవోక్తి అనేది ఉండడం వలన ఏమవుతుందంటే మన జీవితాలకు ఒక పర్పస్ అన్నమాట. అంటే మనం ఎందుకు ఈ లోకంలోనికి వచ్చామనేది మనకు ఒక రీజన్ ఉంటుంది. అంటే దేవుడు నన్ను ఈ లోకానికి పంపించారు, ఈ స్థలంలో ఇక్కడ ఉంచారంటే ఆయనకు ఒక ప్రణాళిక, ఆయనకు ఒక ఉద్దేశము ఉన్నది. అలాగే మిమ్మల్ని దేవుడు సృష్టించారు అంటే మరి మీ జీవితంలో దేవునికి ఒక పర్పస్, ఒక పని ఉందన్నమాట. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మనం ఏదో వేగ్గా మనం అందరము కూడా జన్మించం, మనం పుట్టాము, ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే దేవునికి ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మన ఉద్దేశాలే మనం జరుపుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అసలు దేవుడు నన్నెందుకు సృష్టించారు, ఆయనకు నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి, నా పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి అని మనం ఎప్పుడు కూడా గుర్తించాలన్నమాట. అప్పుడే మన జీవితానికి ఏమొస్తుందండి? సార్థకత వస్తూ ఉంటుంది. మనకి తెలుసు, అబ్రహాము గారిని దేవుడు పిలిచారు. ఆయన ఎందుకు పిలిచారు? ఆయనకు ఒక ఉద్దేశము, ఒక విశ్వాసులకు తండ్రిగా చేయడానికి అబ్రహామును పిలిచారు. నోవహుని ఎందుకు పిలిచారండి? ఒక ఓడ కట్టమని నోవహుని పిలిచారు. ఎలీషా గారు ఏం చేసేవారంట? 12 ఎకరాల చేను చేసుకునే పెద్ద వ్యవసాయదారుడు ఎలీషా ప్రవక్త. కానీ ఆయన వ్యవసాయం చేయడం దేవుని చిత్తము కాదు. అందుకని ఏం చేశారు? నీ వ్యవసాయాన్ని వదిలి ఎవరి తర్వాత ప్రవక్తగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నారండి? ఏలియా తర్వాత ఎలీషాను ప్రవక్తగా ఉండడానికి దేవుడు ఎలీషాను ఎన్నుకున్నారు. అలాగే
మరి మీ యొక్క జీవితాల్లో, నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవడమే దేవోక్తి. సో మనకి బైబిల్ గ్రంథంలో చరిత్ర అంతా తెలుసు. ఏమండి, ఒకసారి చదివితే కొంచెం అర్థమవుతుంది, ఇంకోసారి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఈ మాటలు ఓకే, కానీ మన జీవితంలో దేవుని యొక్క మాట ఉన్నదా, దేవోక్తి ఉన్నదా? దేవోక్తి లేకపోతే ఏమవుతుందట? జనులు కట్టులేక తిరుగుతారు, రెండవది నశించిపోతారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. దేవుడు ఎందుకు పిలుచుకున్నారు? పరిచర్య కొరకు పిలుచుకున్నారు. సో నాకు ఇష్టమున్నా నాకు ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేసినప్పుడే దేవుని యొక్క నిబంధనలో నేను జీవించగలుగుతాను. మరి పరిచర్యకు పిలుచుకున్న దేవుడు ఏం చేస్తారండి? దానికి తగిన వనరులు కూడా ప్రభువు దయచేస్తారు. మన ప్రభువు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మనల్ని ఒక పనికి పిలుచుకుంటే ఆ పనికి కావలసిన వస్తు సామాగ్రిని అంతటినీ కూడా ప్రభు ఏం చేస్తారండి? సమకూర్చేవారై ఉన్నారు. మన పని ఏంటి? దేవుని కొరకు దేవుడు చెప్పిన పని మనము చేయడమే. అలాగే మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నారు అనేది ఖచ్చితమైన ఆ యొక్క ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ మనం చెప్పుకున్నాం, విజన్, ఆ దర్శనముకి మనం తెలుసుకోవాలి. అందుకే సౌలుకి ఒక దర్శనం వచ్చిందంట. ఏ దర్శనం వచ్చిందండి? ఆకాశము నుండి వచ్చిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. సౌలు గారి యొక్క దర్శనం ఏంటండి? అన్యజనులలో సాక్షార్థముగా జీవించటం. ఓకే, మరి మన జీవితాల్లో దేవుని ఉద్దేశం ఏంటండి? రోజు పొద్దున్నే లేవడం, వండుకోవడం, తినడం, తాగడం, పనులు చేసుకోవడం, పడుకోవడం. ఏమండి, ఇదే మన రొటీన్ లైఫ్. కానీ నిజముగా మన జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏం జరుగుతుందట? 4 విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. అవి ఏంటండి? మనకి ఒక మరి విజన్ అంటే ఒక దర్శనం ఉండాలి, ఆత్మీయ నడిపింపు ఉండాలి, మరి దేవుని యొక్క గైడెన్స్, ఆయన యొక్క ప్రత్యక్షత మనకి ఉండాలి. సమూయేలు గారి గురించి మనకు తెలుసు. సమూయేలు గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నారండి? ఆయన ప్రవక్తగా ఉండడానికి సమూయేలు గారిని దేవుడు ఎన్నుకున్నారు. అంతేగాని దేవుడు చెప్పిన పని మానేసి వేరొక పని మనము చేస్తే ఆ విషయాల్లో మనకు ఎంతో నష్టము కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అనేది తెలుసుకోవడమే దేవోక్తి, దేవుని యొక్క ప్రత్యక్షత. సో ఎప్పుడైతే దేవుని యొక్క గైడెన్స్లోనికి మనం వస్తామో ప్రతి విషయంలో కూడా ప్రభు మనకి ఏమిస్తారండి? డివైన్ గైడెన్స్ అంటే ఆత్మీయ నడిపింపును దేవుడు మనకి దయచేస్తారు. నేను ఒక పని చెయ్యాలా వద్దా, అది దేవుడు నాకు స్పష్టంగా నాకు తెలియచేయాలి. సో వాక్యములో మరి చరిత్ర అంతా ఉంటుంది, కానీ మన చరిత్ర వాక్యంలో ఉండదు. మరి మన గురించి మనం తెలుసుకోవటం ఎలా అంటారు? అదే దేవుని యొక్క ప్రత్యక్షత, అదే దేవుని యొక్క వాక్కు. అందుకే పూర్వకాలంలో ఎవరు ఉండేవారండి? ప్రవక్తలు ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారు? ఏమండి ప్రవక్త గారు, మేము పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళాలా వద్దా అంటే వారి దగ్గరికి ఏమొచ్చేదట? దేవుని యొక్క వాక్కు వారి దగ్గరికి వచ్చేది. అందుకనే మనం యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్లో చూస్తే యెహోవా వాక్కు ఇలాగూ సెలవిచ్చెను. సో మన దగ్గరకు, కానీ నేటి కాలంలో మనం ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనల్ని దేవుడు ఎలా చేశారండి? రాజులైన యాజక సమూహము. కాబట్టి మనందరికీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత విరివిగా దొరకడానికి దేవుడు అవకాశం కలుగు చేశారు. కాబట్టి నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏమిటి అనేది మనమందరం కూడా తెలుసుకోవాలన్నమాట. అందుకే బైబిల్ గ్రంథంలో మనకి ఏలియా గారి గురించి తెలుసు. ఒకసారి మనం చూద్దామండి. రాజులు 2వ గ్రంథము
రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట మనం చూద్దామండి. పేజ్ నెంబర్ 306 అండి. 306 రాజులు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. బేతెలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదవా అని ఎలీషాను అడుగగా, ఎలీషా గారు ఎంత గొప్ప ప్రవక్త అంటే, ఆయన దగ్గర ఒక పనివాడు ఉండేవాడు. అతని పేరేంటండి? గెహాజీ అనే పనివాడు ఉండేవాడు. ఆ ఎలీషా గారి దగ్గరికి ఒక రాజుగారి దగ్గర ఉండే ఒక సైన్యాధిపతి బోల్డ్ బంగారం, వెండి, విలువైన వస్త్రాలు ఎలీషా గారి దగ్గరికి కానుకగా తీసుకొచ్చారంట. కానీ ఎలీషా గారు ఏమన్నారు? నాకు అందులో ఏమీ వద్దు అని పంపించేస్తే ఈ గెహాజీకి బాధ కలిగిందనమాట. అయ్యో, మా అయ్యగారు ఇంత బంగారము, ఇంత డబ్బు వద్దని అంటున్నారు, నేను వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటాను అని తన మనసులో అనుకున్నాడు. ఎలీషా గారు ఎక్కడున్నారు? ధ్యానంలో ఉంటే ఈ సర్వెంట్, ఈ దాసుడు ఏం చేశాడండి? అతని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర కొంత బంగారము, వెండి అన్నీ తెచ్చేసి జాగ్రత్తగా దాచిపెట్టి ఏమీ తెలియనట్టు కూర్చున్నాడంట. ఈ లోపల ఎలీషా గారు పిలిచారు, గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావు అంటే, అతను అంటున్నాడు, యెహోవా జీవము తోడు నేను ఎక్కడికి పోలేదు అన్నారు. కానీ నువ్వు పరిగెత్తినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అంటే, ఈ ఎలీషా ప్రవక్తకున్న గొప్ప భాగ్యము, వరం ఏంటంటే, తన పనివాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈయన ధ్యానంలో ఉంటుంటే అన్నీ కూడా ఆయనకి కనబడిపోతూ ఉన్నాయి. కానీ అలాంటి ఎలీషా దగ్గర ప్రవక్తలు కొంతమంది ట్రైనింగ్ అవుతున్నారట. వాళ్ళు ఏమంటున్నారండి? మనం చదువుకున్న వాక్య భాగంలో 3వ వచనంలో ఏముందండి? నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదవా అంటే, ఏలియా గారికి మరణము లేకుండా దేవుడు కొనిపోతారు అనే విషయం ఎలీషా గారికే కాదు, ఎలీషా గారి దగ్గర కొంతమంది ట్రైనింగ్ అవుతున్నారనమాట. అంటే ఈనాటి కాలంలో మనం చెప్పుకోవాలంటే బైబిల్ ట్రైనింగ్ కాలేజెస్ మనకు తెలుసు. అక్కడ ఏమవుతారండి? సేవకులు తర్ఫీదు పొందుతారు. అలాంటి వారికి కూడా తెలిసిపోయింది. ఏ విషయం తెలిసిపోయింది? ఏలియా గారు మరణం లేకుండా పరలోకానికి వెళ్ళిపోతారు అనే విషయం ఎలీషా గారికే కాదు, అక్కడున్న చిన్ని సేవకులకు కూడా తెలిసిపోయిందనమాట. ఇంకా మనం చూస్తే 2-3 చోట్ల ఆయన్ను ఆ విధంగా ప్రశ్నిస్తారు. అలాగే మనకే కాదు, మరి ఆ దేవునితో అతి సమీపంగా ఉన్న వారికే కాదు, అందరికీ దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు ఇచ్చేవారై ఉన్నారు. ఆ ప్రత్యక్షత మొట్టమొదటగా దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద ఉంచారు ఆ ఉద్దేశం తెలుసుకోవడానికి, రెండవదిగా జరగబోయే విషయాలను కూడా ప్రభువు మనకు బయలుపరిచేవారై ఉన్నారు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఉక్తి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని దర్శనము లేకపోతే, ఇప్పుడు వాక్యం చెప్తూ ఉన్నాం, సంఘంలో చెప్తూ ఉన్నాం, కానీ ఎవరి జీవితాల్లో వారికి ఏముండాలండి? ప్రతి వారికి దర్శనం ఉండాలి, ప్రతి వారికి ప్రత్యక్షత ఉండాలి, ప్రతి వారికి ఆత్మీయ నడిపింపు ఉండాలి. అప్పుడే ప్రజలు ఎలా ఉంటారట? కట్టులో జీవిస్తారు. దేవుని యొక్క నిబంధనలో విశ్వాసులు ఎప్పుడు జీవించగలుగుతారంటే, ఇక్కడ ప్రకటించే వాక్యమే కాదు, వ్యక్తిగతంగా నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారా, నా పరిస్థితులకు నాకు ఆత్మీయమైన నడిపింపు నాకున్నదా, నేను తీసుకునే నిర్ణయాలు దేవుని యొక్క నడిపింపుతో
కూడినవై ఉన్నవా లేదా, ఎవరి మట్టుకు వారము పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ ఏలియా గారి జీవితంలో మనం చూసినప్పుడు ఎలీషాకే కాదు, అక్కడున్న ప్రవక్తలకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడింది. మరి ఈ దేవోక్తి కలిగి ఉండడం వలన మొట్టమొదటగా మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకుంటాము. రెండవదిగా జరగబోయే విషయాలు మనం తెలుసుకుంటాము. మూడవదిగా మనము మోసపోకుండా ఉండడానికి దేవుడు అనేకమైన వారి విషయాలు దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటారు. ఆ వాక్య భాగం ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము, పేజ్ నెంబర్ 115 అండి. 115, 13వ అధ్యాయము 10వ వచనము, 9, 10 వచనాలు చదువుకుందాం. చాలండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు ఎలుమా. ఎలుమా అంటే అర్థం ఏంటండి? గారడీవాడు, అంటే మెజిషియన్ అన్నమాట. సో ఈ ఎలుమా అనే అతను ఏం చేసేవాడట, ఒక అధిపతి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఈ అధిపతి దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆశ అతనిలోనికి వచ్చింది. మరి ఈ పౌలు గారి యొక్క మాటలు వినాలి అని ఆ అధిపతి తలంచినప్పుడు ఈ ఎలుమ ఏం చేశాడంట, అతన్ని విశ్వాసము నుండి తొలగేటట్టుగా చేశాడు. ఈ విషయం పౌలు గారికి తెలియదు. కానీ అతన్ని తేరి చూచినప్పుడు ఏమని అంటున్నారండి, అతన్ని చూచినప్పుడే సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. ఎలా తిడుతున్నారండి? పౌలు గారికి ఎలుమ గురించి ఏమీ తెలియదు, వేరే అబౌట్స్ అతను ఏం చేస్తాడో ఏమీ తెలియదు. కానీ అతని వైపు తేరి చూచినప్పుడు దేవుని యొక్క వాక్కు అతనికి వచ్చింది. అతని యొక్క రియాలిటీ దేవుడు బయలుపరుస్తున్నారనమాట. ఏమంటున్నారండి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీ ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఈ విశ్వాసిని అధిపతి ఈ ఎలుమ ఏం చేయాలనుకున్నాడు, దేవుని నుండి పక్కకు తొలగించాలి అని అనుకున్నప్పుడు మరి పౌలు గారు తన యొక్క వాస్తవ స్థితిని బయలుపరిచారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, మరి కింద 11వ వచనంలో ఏముందండి, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. దేవునికి విరోధంగా ఇతను లేచాడు కాబట్టి మరి ఈ దేవోక్తి పౌలు గారికి వచ్చి ఏమంటున్నారు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను. చూసారా ఎంత ఇన్స్టెంట్గా, ఎంత వెంటనే మరి దేవుని యొక్క వాక్కు ఆ వ్యక్తి గురించి పౌలు గారికి బయలుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని మనం దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు ఎవరు దేవునికి విరోధంగా ఉన్నారు, ఎవరి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నవి దేవుడు మనకేం చేస్తూ ఉంటారు, బయలుపరుస్తూ ఉంటారన్నమాట. అందుకని ఈ యొక్క దేవోక్తి అనేది ప్రతి విశ్వాసి జీవితంలో ఉన్నప్పుడు మనం ఏమవ్వమండి, మోసపోము. మనకి దేవుడు అన్ని విషయాలు కూడా ఆయన తన ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తూ ఉంటారు. వారి యొక్క అంతరంగం ఎలా ఉన్నది, వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నవి, వారు దేవుని యొక్క మార్గాలను మరి ప్రోత్సహించే వారిగా ఉన్నారా, చెడగొట్టేవారిగా ఉన్నారా, దేవుడు మనకి ఆ దేవోక్తిని దేవుడు దయచేస్తూ ఉంటారు. అందుకే దేవోక్తి అనేది 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రత్యక్షత. అంటే ఏంటండి, మన లైఫ్,
మన లైఫ్ గురించి, ఎవరి జీవితం గురించి దేవుడు వారికి ఇచ్చే ప్రత్యక్షత. రెండవది ఫ్యామిలీ రివలేషన్స్, అంటే మన కుటుంబం గురించి దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క దర్శనము ఏ విధంగా ఉన్నదో దేవుడు మనకి తెలియచేస్తారు. మూడవదిగా సంఘ దర్శనము, అంటే సంఘములోని విశ్వాసులు దేవునితో ఏ విధంగా ఉంటూ ఉన్నారో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉంటూ ఉన్నారో దేవుడు మనకి బయలుపరిచేవారై ఉన్నారు. కాబట్టి దేవోక్తి అనేది మనకున్నప్పుడు మనం ఎలా ఉంటామంట, కట్టులో జీవిస్తాము, నియమ నిబంధనలో మనము జీవిస్తాము. దేవోక్తి లేకపోతే ఎలా ఉంటారండి, కట్టు లేక తిరుగుదురు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కావాలి. ఇదే అపోస్తల కార్యములో మరి 12వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకుందామండి. అపోస్తల కార్యములు అపోస్తల కార్యంలో ఒక మాట మనం చదువుకుందాం. 16వ అధ్యాయం అండి, 16వ అధ్యాయము 16వ వచనములో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనోను దెయ్యం పట్టినదై సోది చెప్పటి చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చును. చాలండి, ఇవన్నీ మనకి చదువుకోవడానికి టైం లేదు, కానీ ఈ విషయం మనందరికీ తెలుసు. మరి వీళ్ళు పౌలు గారు వీళ్ళందరూ కూడా మరి ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఒక చిన్నది మరి ఆయనకి ఎదురొచ్చిందట, కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి 18వ వచనములో మనం చూస్తే ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చాలండి, అందరికీ ఈ అమ్మాయి ఎలా కనిపిస్తుంది, బహులాభ సాధనము తెచ్చే వ్యక్తిగా ఈమె కనిపిస్తుంది. అంటే సోదే చెప్పేదన్నమాట. సోదే అంటే ఏంటండి, ముందు జరగబోయే విషయాలు కూడా ఈమె చెప్పేది. ఎవరి ద్వారా చెప్పేది ఈమె, ఆమెలో ఒక దయ్యం ఉన్నది. ఏంటి ఆ దయ్యం పేరేంటండి, దయ్యానికి కూడా పేర్లు ఉంటాయి. ఈ దయ్యం పేరేంటండి, ఈమెకు పట్టిన దయ్యం పేరేంటి, పుతోను. ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ పైథాన్ అంటారనమాట. అంటే ఆ పెద్ద పాము అనమాట. ఆ పాము ఏం చేస్తుంది, మింగేస్తూ ఉంటుంది అనమాట. సో ఈమెను ఆ దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టడం వల్ల ఈమె ఏం చేస్తుంది, జరగబోయే విషయాలన్నీ ముందుగా చెప్పేస్తుంది. అందరూ ఏమంటున్నారు, ఆహా ఓహో ఎంత బాగా ఈమె చెప్తుంది కదా, జరగబోయే విషయాలన్నీ ఈమెకి తెలిసిపోతున్నాయి అని చెప్పి ఆమెను ఏం చేస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఆమె ఎలా ఉందట, యజమానులకు బహులాభ సాధన, అంటే డబ్బు వచ్చి పడిపోతుంది అనమాట. ఈమె వల్ల ఆమెను ఎవరైతే ఆమెను మ్యానిపులేట్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బు వచ్చి పడిపోతుంది. కానీ పౌలు గారికి ఏం కనిపిస్తుందండి, అందరికీ డబ్బు కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు ప్రఖ్యాతలు కనిపిస్తే పౌలు గారికి ఏం కనిపిస్తుంది, ఆమె లోపల ఉన్న దయ్యము పౌలు గారికి కనిపిస్తుంది. అదే దేవోక్తి, అదే ప్రత్యక్షత. పైకి అందరూ బాగానే ఉంటాం ఏమండి, అందరం చక్కగా రెడీ అవుతాం, కానీ మనలో కపటం ఉన్నదా, మనలో మోసం ఉన్నదా, మనలో దురాత్మలు ఉన్నవా ఏమవుతూ ఉంటాయి, నిజముగా దేవుని యెడల భయభక్తులు కలిగిన విశ్వాసులకు దేవుడు ఏం చేస్తూ ఉంటారండి, వారి వాస్తవ స్థితిని బయలుపరిచేస్తూ ఉంటారు. ఎలుమ గురించి మనం చూసాం. ఎలుమ ఎక్కడ పనిచేస్తున్నాడు, ఒక పెద్ద ఆ మినిస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. కానీ అతని యొక్క వాస్తవ స్థితి ఎవరికి తెలిసిందండి, పౌలు గారికి తెలిసింది. అందుకే ఏమంటున్నారు, సమస్త కపటము సమస్తమైన దుర్మార్గతతో నిండినవాడా అని అతన్ని శపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే దేవోక్తి మనము కలిగి ఉండడం వలన
మన జీవితాల్లో దేవుడు జరగబోయే కీడులు ముందుగానే చూపిస్తూ ఉంటారు. జరగబోయే విషయాలను దేవుడు ముందుగా చూపిస్తారు. ఎవరి వ్యక్తిత్వాలు ఎంత ప్రమాదకరమో దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. పలానా వారితో నీవు జాగ్రత్తగా ఉండు, పలానా వారి విషయము, పలానా వారి వాస్తవ స్థితి ఇది అని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. సో ఈ యొక్క రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత ఉండడం వలన మొట్టమొదటిగా మనం వ్యక్తిగతంగా కాపాడబడగలుగుతాం. రెండవదిగా మన కుటుంబము భద్రపరచబడుతుంది. మూడవదిగా సంఘ ప్రత్యక్షత దైవజనులకు ఉన్నప్పుడు ఏమవుతుందండి? సంఘము భద్రపరచబడుతుంది. అందుకే ద్రాక్ష తోటను పాడు చేసే, చెరుపు చేసే నక్కలు అని పరమగీతంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు కాపాడేవారై ఉన్నారు. కాబట్టి వ్యక్తిగత ప్రత్యక్షత మనకు అవసరం. వ్యక్తిగత ప్రత్యక్షత లేకపోతే జనులు ఏమవుతారట? నశించిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క దర్శనం మనకున్నదా? మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? నన్ను ఒక కుటుంబంలో ఒక యజమానిగా ఉంచాడా? యజమానిరాలుగా ఉంచాడా? కుమార్తెగా ఉంచారా? కోడలుగా ఉంచారా? మన జీవితంలో దేవుని చిత్తం ఏంటి? నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని పర్పస్ మనం తెలుసుకోవాలి. రెండవదిగా కుటుంబ దర్శనము అంటే ఏంటండి? మన కుటుంబం దేవునిలో కట్టబడడానికి మనము ఆ దేవోక్తిని మనము కలిగి ఉండాలి. మన కుటుంబ విషయంలో దేవుని చిత్తం ఏంటి? నాకు ఒక భార్యను, ఒక భర్తను దేవుడిచ్చాడు, బిడ్డలను దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చారు? ఏమండి? వేగ్గా దేవుడివ్వరు. దానికి ఒక పర్పస్ ఉంది, ఒక ప్రత్యక్షతను మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగూ తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితంలో మన కుటుంబం మీదకి ఏ కీడు రాబోతుందో దేవుడు ఏం చేస్తారండి? ముందుగానే మనకి తెలియచేస్తారు. అందుకే ఏలియా యొక్క ఆరోహణము, ఏలియా మరణము లేకుండా వెళ్ళిపోతారనే విషయము ఎలీషా గారికే కాదు, అక్కడున్న ప్రవక్తలకు దేవుడు బయలుపరిచారు. అలాగే మనకి కూడా దేవుడు ఏం చేస్తారండి? మన జీవితంలో జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, దేవుని యొక్క మాటలు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. మన కుటుంబాన్ని దేవుడు భద్రపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రత్యక్షత మనకున్నప్పుడు ఎవరు ఎలాంటి బంధకాల్లో ఉన్నారు, నా భార్య ఏ బంధకాల్లో ఉంది, నా భర్త ఏ బంధకాల్లో ఉన్నాడు, పైకి బాగానే వాక్యం చదువుకుంటున్నాం, పైకి బాగానే ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాం, కానీ లోపల వాస్తవ స్థితి నిజముగా రక్షణ పొందామా లేదా? ఏ పాపపు బంధకాల్లో, ఏ రహస్య పాపాల్లో మన కుటుంబంలోని వారు ఉన్నారో దేవుడు మనకి దాన్ని రివీల్ చేస్తూ ఉంటారు. దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉంటారు. అలాగే సంఘ దర్శనం ఉన్నప్పుడు మరి సంఘాన్ని నడిపే దైవజనులకే కాదు, మరి సంఘములోని ప్రతి ఒక్కరికి బాధ్యత, భారము కలిగిన ప్రతి ఒక్కరికి సంఘములోని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. సంఘములో ఎవరు జీవితాల్లో రహస్య పాపాలు ఉన్నవో, రహస్యమైన దేవునికి విరోధమైన ఉన్నవో దేవుడు మనకి బయలుపరుస్తారు. వాటి ద్వారా మనం ఏం చేయగలం? సంఘానికి ప్రక్షాళన, కుటుంబానికి ప్రక్షాళన, మన వ్యక్తిగత జీవితాలకు ప్రక్షాళన ఎప్పుడు చేసుకోగలుగుతామంటే దేవుని యొక్క ఉక్తి మనకు ఉండాలి. దేవోక్తి మనకి లేకపోతే జనులు ఏమవుతారండి? నశించిపోతారు. చివరిగా మరి దావీదు గురించి మనకి తెలుసు. దావీదు ఏం చేశాడు? ఒకసారి పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేస్తాను ఏం చేశాడు? మర్చిపోయాడు అనమాట. తను హ్యాపీగా జీవిస్తున్నాడు. కానీ దేవుని యొక్క వాక్కు అతని దగ్గరకు వచ్చింది. ఏమంటుంది? నీవు పాపము చేశావు అని దేవుడు తన యొక్క ఆత్మచేత ఒప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి తరువాత దావీదు పశ్చాత్తాపపడి దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మన కుటుంబానికి ప్రవక్తలు ఎవరండి? మనమే ప్రవక్తలం. మనం చెక్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కు మనకుంటే భర్త ఎక్కడ తిరుగుతున్నాడో భార్యకు తెలుస్తుంది, భార్య ఎక్కడ తిరుగుతుందో భర్తకు తెలుస్తాడు, పిల్లలు ఎలా జీవిస్తున్నారో
తల్లిదండ్రులకు దేవుడు తెలియచేస్తూ ఉంటారు. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము మరి ఏంటండి? దేవోక్తి, విజన్, రివలేషన్ అన్నమాట. సో ఒకరి విషయాలు ఒకరము మనం ఇలాగూ మరి ఆ కుటుంబాన్ని పరిరక్షించుకోవడానికి, మన వ్యక్తిగత జీవితాన్ని పరిరక్షించుకోవడానికి, సంఘాన్ని పరిరక్షించుకోవడానికి దేవోక్తి మనకి చాలా అవసరము. ఇప్పటి వరకు మనకి దేవోక్తి లేదేమో, దేవుని యొక్క మాట మన జీవితాల్లో ఇంకా మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదేమో, ఇంకా అనుభవించట్లేదేమో. ఇక నుంచి అయినా 2025వ సంవత్సరమున వేగ్గా వాక్యం చదవడం కాదు, వేగ్గా ప్రార్థన చేయడం కాదు. ఏంటండి? దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కావాలి. నిజంగా నా గృహంలోని ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారా, లేకపోతే రక్షించబడినట్టుగా నటిస్తున్నారా? సంఘంలోని వారు రక్షింపబడ్డారా, రక్షింపబడినట్టుగా నటిస్తూ ఉన్నారా? మనకి తెలియాలి అంటే ఏం చేయాలండి? దేవోక్తి మనకి కావాలి. దేవుని యొక్క ఉద్దేశం మన ద్వారా జరిగించబడాలంటే దేవోక్తి మనకి కావాలి. కాబట్టి చివరిగా ఈ వాక్యము ఒకసారి చదువుకొని మనం ముగించుకుందామండి. మనం చదువుకున్న వాక్యమే సామెతలు 29వ అధ్యాయం, పేజ్ నెంబర్ 553 అండి. సామెతలు 29వ అధ్యాయం 18వ వచనము. అందరము కలిసి ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. సో మన జీవితాల్లో దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనము, 4 విషయాలు మనం చెప్పుకున్నాం. దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు, 4 మాటలు మనం గుర్తు చేసుకుంటే ప్రసంగం అంతా గుర్తుంటుంది. మొట్టమొదటి ఏంటండి? దేవోక్తి, దేవుని యొక్క మాట. రెండవది ఏంటండి? దేవుని దర్శనము. మూడవది దేవుని యొక్క ప్రత్యక్షత. నాలుగవది ఆత్మీయ నడిపింపు. 4 మాటలు ఇంకొకసారి చెప్పుకుందాం. మొట్టమొదటిది ఏంటండి? దేవుని యొక్క మాట. రెండవది దేవుని యొక్క దర్శనము. మూడవది దేవుని యొక్క ప్రత్యక్షత. నాలుగవది దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు. అంటే నా జీవితంలో నేను ఎలా నడవాలి, నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలి, నాకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టానికి పరిష్కారం ఏమిటి? అది ఆత్మీయ నడిపింపులో దేవుని యొక్క డివైన్ గైడెన్స్లో మనం వెళ్ళినప్పుడు అన్ని చోట్ల మనం జయ జీవితాన్ని జీవించగలము. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో మనందరము కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి, దేవుని యొక్క దర్శనములో నిలకడగా మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితము కట్టబడాలని, ప్రక్షాళించబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయమని, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.